ఆహా, వేసుకుంటే ఎంత వామ్ గా ఉంటుందో. క్రాప్ టాపా? అయ్యయ్యో అని, కానీ టేస్ట్ చేస్తే అద్దిరిపోయింది. భలే బాగా డెన్స్ గా ఉండింది చాక్లెట్ కేక్. ఫ్లాప్ అండి. 40 minutes పడుతుందంట నెయిల్స్ కి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సరిపోయారు ఇద్దరు. ఈయన వేషాలు చూసారా పక్కన నుంచి? సో ఈ రోజు వీడియో ఏంటంటే నా బర్త్డే షాపింగ్. అండ్ అన్నిటికంటే బెస్ట్ విషయం ఏం తెలుసా, 2 years తర్వాత నేను నెయిల్స్ చేయించుకోవడానికి ప్లాన్ చేశా. అలా చెప్తే నువ్వు అసలు నెయిల్స్ కట్ చేసుకోలేదు, నెయిల్స్ మెయింటైన్ చేసుకోలేదు అనుకుంటా. అలా కాదు అబ్బా, అందరికి తెలుసులే, నీకు తప్ప అందరికి అర్థమవుతుంది నేను చెప్పాను. ఫ్యాన్సీ నెయిల్స్, నెయిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. అందరికి అర్థం అయిపోయింది. ఈయన వల్ల ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది నెయిల్స్ అంటే ఏంటో. ఏం చేద్దాం చెప్పండి, అలా ఉంది నా పరిస్థితి. అది అండి సంగతి. సో ఐఎమ్ గోయింగ్ టు మై ఫేవరెట్ షాపింగ్ స్పాట్, హార్బర్ టౌన్ అని. ఇక్కడ మా ఎడలైడ్ లో ఇట్స్ లైక్ ఫేమస్ హ్యాంగ్ అవుట్ స్పాట్ అన్నమాట. అందరికి నాకు తెలిసి 90, 80, 100% ఆఫ్ ఎడలైడర్స్ అక్కడికి వెళ్ళి షాప్ చేస్తారు. ఇట్ ఈస్ ఓపెన్, ఏంటది ఓపెన్ టాపా? ఏదన్నా చెప్పచ్చు, అన్నిటికీ నవ్వు. ఏమిటో ఓపెన్ టాప్ కాదు, ఓపెన్ టాప్ కాదు, హార్బర్ ఏదో అంటారు కదా. అదనమాట. డిలైట్స్ లార్జెస్ట్ అండర్ వన్ రూఫ్ అవుట్లెట్ అన్నమాట బేసిక్లీ. అండ్ ఎస్, ఇట్ ఈస్ ఓపెన్, లైక్ ఓపెన్ గా ఉంటుంది. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ దూరంగా ఫ్లైట్స్ కనిపిస్తాయి చూసారా, ఫ్లైట్స్ అక్కడ. అండ్ దిస్ ఇస్ ది హార్బర్ టౌన్. అయ్యయ్యో, ఇదో వచ్చేసాం హార్బర్ టౌన్ కి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇట్స్ క్వైట్ బిగ్. ఎడలైడ్స్ లో చెప్పా కదా, బిగ్గెస్ట్ వన్. వచ్చేసాము హార్బర్ టౌన్ కి. ఇది మా ఆయన ఫేవరెట్ కాఫీ షాప్, లింట్. జీబ్రా క్రాసింగ్ అక్కడ ఉంటే ఇక్కడ వెళ్తున్నావు సేమ్ బాబోయ్. కాఫీ తాగుతున్నావు ఈరోజు? లేదా? అదేమిటి ఇష్టం కదా నీకు? ఇది నా ఫేవరెట్ చాక్లెట్ షాప్. ఈ మాల్ బేసిక్ గా హాఫ్ మూన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇలా స్టార్ట్ అయ్యి ఒక 1/2 kilometer వరకు ఉంటుంది లోపల. సో బేసిక్ గా హాఫ్ మూన్ షేప్ మాల్ అనొచ్చు. ఇది మొత్తం చూపించగలుగుతామో లేదో కానీ చాలా అమేజింగ్ గా ఉంటుంది మాల్. అండ్ అన్ని ప్రీమియం అవుట్లెట్స్ అనమాట. మంచి మంచి బ్రాండ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ విత్ వెరీ డీసెంట్ ప్రైస్. హెవీ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇంకా అలా పొడుగా వెళ్తుంది మాల్ చుట్టూ. ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఒక మూన్ షేప్ లో ఎండ్ అవుతుంది మాల్. అదనమాట సంగతి. సో ఫస్ట్ మేము టామీ హిల్ఫిగర్ కి వెళ్తున్నాము. సో చాలా బాగుంటాయి ఇక్కడ వెరైటీస్ అండ్ విత్ గుడ్ డిస్కౌంట్స్ అవన్నీ ఉంటాయి. ఇది మెన్ సెక్షన్, కానీ బర్త్డే నాది కదా, సో అర్జెంట్ ఉమెన్ సెక్షన్కి వెళ్ళిపోవాలి. సో ఇది ఇంకా ఉమెన్ సెక్షన్. సో ఇక్కడ చాలా మంచి మంచి బ్రైట్ కలర్స్ అన్ని ఉన్నాయి. నా ఫేవరెట్ కలర్ గ్రీన్ ఉంది, పింక్స్, రెడ్స్ అన్ని ఉన్నాయి. సో అన్ని కలర్స్ చూసి నేను మళ్ళీ వెళ్ళి పింక్ తీసుకుంటాను. చూడండి, మారం కదా, పింక్ పిచ్చి నాకు. పింక్స్, పర్పుల్స్ ఎక్కువ చూస్తూ ఉంటా. సో ఈ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ హుడీ తీసుకుందాం అనుకున్నాను. చూడడానికి చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా ఆఫ్ కోర్స్ టామీ హిల్ఫిగర్ కదా, చాలా బాగా సాఫ్ట్ గా ఉండింది. కానీ చాలా ప్లెయిన్ గా ఉంది, అందుకే నాకు పెద్ద నచ్చలేదు. మా ఆయన అడిగితే మా ఆయన కూడా పెద్ద నచ్చలే. సో ప్రస్తుతానికి ఇది ఫ్లాప్. సో పక్కన పెట్టేసి ఇంకా వేరే షాపింగ్ చేసుకుందామని వెళ్ళా. చూస్తే హుడీస్ చాలా ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి. సో ఫైనలీ ఐ వెంట్ విత్ దిస్ బ్రౌన్ కలర్ డ్రెస్. ఇది స్వెట్ షర్ట్ డ్రెస్ టైప్. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ మీద హిల్ఫిగర్ అని రాసి ఉండింది. చాలా నచ్చింది. కానీ ఎలా ఉందంటారు? బాగుందంటారా? ఈ గ్రీన్ చూసాను, నాకు ఏదో మోడల్ డిజైన్ నచ్చలేదు దాన్ని. సో చూడాలి. హే గాయ్స్, ఇది నచ్చింది నాకు. ఇది ఒకటే నచ్చింది. మిగతావి గ్రీన్ అసలు నచ్చట్లేదు నాకు. అండ్ ఈ బ్లూ బాగాలేదు. సో వేరే ఏం నథింగ్ స్పెషల్ ఇక్కడ, ఇది ఒక్కటే. సో వేరే షాప్స్ కి తిరిగేసి మళ్ళీ వద్దాం, ఓకేనా? ఇక్కడికే వచ్చి నెయిల్స్ చేయించుకుందామని ప్లాన్. లెట్స్ సీ. ఇదో నెయిల్ షాప్, పోలో రాల్ఫ్ కి వెళ్తున్నాము. చూద్దాం ఇక్కడ ఏమైనా నచ్చుతాయేమో నాకు. లవ్ దిస్ కలర్, ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్ ఆరెంజ్ అసలు. కానీ ఇట్స్ కార్డిగన్ టైప్. ఇది పెద్ద బాగోకపోవచ్చు. లెట్స్ ఇంకేమున్నాయో. హలో. అబ్బా, బుద్ధిమంతుడు.
బాగుందా? బ్యూటిఫుల్ కలర్, కానీ మన సైజ్ లేదు. చూద్దాం. ఇంకా గెస్ట్కి వచ్చాము. ఇక్కడ 5 minutes కూడా లేమి షాప్ లో. అసలు అన్ని జిగా అంటే అన్ని కొంచెం గ్లేరీగా ఉన్నాయని అర్థము. అసలు నచ్చలేదు. సో కాల్విన్ క్లైన్ కి వెళ్ళిపోయాము రైట్ అవే. అక్కడ చాలా బాగున్నాయి వెరైటీస్. ఆఫ్ కోర్స్ మళ్ళీ టామీ లాగానే మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ అన్ని ఉన్నాయి. భలే క్యూట్ గా ఉంది కదా పర్స్. వెరీ ప్రిటీ కలర్, భలే నచ్చింది నాకు. ఇది చూడండి ముద్దుగా ఉందో. చూసారు ఎంత ప్రిటీగా ఉందో. ఆహా, వేసుకుంటే ఎంత వార్మ్ గా ఉంటుందో. కానీ ఇంకా సమ్మర్ వచ్చేస్తోంది. ఇంకా 1 month లో సమ్మర్ ఇక్కడ. కానీ ఇట్స్ వెరీ ప్రిటీ. నాకు ఎప్పుడు పింక్ కలర్స్ పిచ్చే, పింక్స్ పర్పుల్స్ పడుతుంటాయి. ఎప్పుడు చూసినా అవే కనిపిస్తుంటాయి నా కళ్ళకి. గ్రీన్స్ భలే ఇష్టం నాకు. సో గ్రీన్ తీసుకుందామా? ఇది క్రాప్ టాప్. ఎలా ఉంది? క్రాప్ టాపా? అయ్యయ్యో, కంఫర్టబుల్ గా ఉండదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కదా. ఐ లైక్ ఇట్. అవునా, నచ్చిందా? మళ్ళీ సేమ్ కలర్ ఏముంది దాంట్లో, వేరే టైప్. ఇది బాగుందా? అబ్బో. హే గాయ్స్, కాల్విన్ క్లైన్ కూడా ఫ్లాపే. ఏం నచ్చట్లేదు, ఆ గ్రీన్ ఏం బాగాలేవు. సో మళ్ళీ ఇంకా టామీ హిల్ ఫిగరా లేకపోతే ఇంకొక షాప్ చూసేసి ఇంకా నెయిల్స్ చేసుకోవాలి. లేట్ అయిపోతుంది. అసలు నాకు బట్టలు దొరుకుతాయి లేదు కూడా నాకు డౌట్ వస్తుంది. లెట్స్ సీ. గాయ్స్ ఎలా ఉంది? బాగుందా? పీచ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఎలా ఉంటుందో మరి, ప్లెయిన్ గా ఉంది కదా, అర్థం కావట్లే. అండ్ దాంతో ఈ బ్యాగ్ ఇట్స్ నాట్ విత్, వాళ్ళు ఇవ్వట్లేదులే. ఈ కాంబీ ఎలా ఉంది? బాగుందా? లేకపోతే సెకండ్ ఆప్షన్ ఇది. ఇది ఎలా ఉంది? నాకు భలే నచ్చింది. గ్రీన్ మీద పడ్డా నేను అసలు ఈసారి ఏంటో, బట్ ఇది నాకు భలే నచ్చింది. మరి చూద్దాం. లెట్స్ సీ వాట్ ఐ గో విత్. మన ఇండియాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి కదా, అసలు ఎంత ఫ్యాన్సీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్ని ఒకటే ప్యాటర్న్స్, ప్లెయిన్స్. తప్పదు, ఇండియన్ షాప్స్ ఇక్కడ తక్కువ కొంచెం ఎడిలైడ్ లో, కాబట్టి ఇంకా ఈ హుడీస్ తోనే సరిపెట్టుకోవాలి. అది సంగతి. చూద్దాం, లెట్స్ సీ. సో ఫైనల్లీ ఇది దీనికి డిసైడ్ అయ్యాను. నాకు చాలా బ్రైట్ గా ఉంది కదా, నాకు బ్రైట్ కలర్స్ చాలా ఇష్టము. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంక నిజంగా టైం లేదు పిల్లల దగ్గరికి వెళ్ళాలి పికప్ చేసుకోవడానికి. దాని ముందు నా నెయిల్స్ చేసుకోవాలి కుదిరితే. సో ఇది బాగుందా? ఫైనల్లీ కొంటున్నా. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది కలర్. నా దగ్గర కలర్ అస్సలు లేదు. అండ్ ఇట్స్ లైక్ దాని 3 different కలర్స్ కూడా ఉన్నాయి కదా. సో రియల్లీ లవ్ ఇట్. అమ్మ ఫైనలీ కొనేసా ఒకటి. ఫ్లాప్ అండి. 40 minutes పడుతుందంట నెయిల్స్ కి. ఇంపాసిబుల్. అండ్ 15 minutes వెయిట్. సో గంట మొత్తం అయ్యేటప్పటికి పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అస్సలు టైం లేదు. సో ఏమైనా రేపు కుదిరితే చేయించుకుంటా. చాలా బాధగా ఉంది. ఆఫ్టర్ 2 years చేయించుకుందాం అనుకున్నా ఈసారి బర్త్డేకి, బట్ నాట్ హ్యాపెనింగ్. వెరీ సాడ్. లెట్స్ సీ, చూద్దాం రేపు ఏమైనా చేయించుకుంటానేమో. ఈ లెవెల్లో షాపింగ్ చేసిన తర్వాత బయటకు వస్తూనే జ్యూసీ చాక్లెట్ స్ట్రాబెరీస్ అంట, సూపర్ గా ఉంది. అది కూడా బెల్జియం చాక్లెట్. సనా కోసం త్యాగం చేస్తున్నా అండి, ఎందుకంటే దాని ఫేవరెట్ చాక్లెట్స్ అండ్ స్ట్రాబెరీస్. దాన్ని వదిలేసి తినలేను కదా. సో యా, ఇంకేమైనా ట్రై చేద్దాం. లెట్స్ గో. సిటీ చిక్ అంట, సేల్ ఉంది, మరి చూద్దామని వచ్చా. మళ్ళీ రెడ్ దగ్గరికి వెళ్తున్నా. బ్రైట్ కలర్స్ పిచ్చిగా మనకి. ఎలా ఉంది ఇది? భలే ఉంది కదా, ప్రిటీ కదా. ఏది బాగుంది గైస్? ఇది బాగుందా? ఆయన చూడు అసలు రెడ్ అంట. ఇది అసలు ఆయన పేరు విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. మీరు అసలు యూ డోంట్ ఈవెన్ వాంట్ టు నో. ఈ కలర్ అలా ఉందంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి ఏది బాగుందో. నేను ఏది కొంటానో కూడా గెస్ చేయండి. ఇదా నా మైండ్ సెట్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇదా సర్ప్రైజ్. ఇది నచ్చింది ఇద్దరికి, చాలా బాగుంది స్వాతి మీద. ఇట్ కాంప్లిమెంటెడ్ ఆన్ స్వాతి. అంత డ్రెస్ కి అందం వచ్చింది స్వాతి వల్ల. టేకింగ్ ది సెకండ్ డ్రెస్ ఫర్ ద బర్త్డే.
షాపింగ్ పని అయిపోయింది కదా, తిందామని వెళ్తే ఇక్కడ చూసారా అంతా మూసేశారు, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో దే మేకింగ్ సమ్ ఈట్స్, కొత్తదేదో ఓపెన్ చేస్తున్నట్టున్నారు ఫుడ్ కోర్ట్. సో అంతా మూసేశారు. పక్కనే లక్కీగా కెఫే ఉండింది. ఇక్కడ యమ్మీ మడ్ చాక్లెట్ కనిపించింది, మా ఫేవరెట్ ఆల్మండ్ క్రిజాన్స్ ఉన్నాయి. అసలు సూపర్ గా ఉండింది. కొంచెం డౌట్ ఉండింది కేక్ ఎలా ఉంటుందో అని, కానీ టేస్ట్ చేస్తే అద్దిరిపోయింది. భలే బాగా డెన్స్ గా ఉండింది చాక్లెట్ కేక్. సో మేము కేక్ ఆల్మండ్ క్రిజాన్స్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాం. సర్ప్రైజ్ అయ్యారా? ఎస్, ఫైనలీ నెయిల్స్ చేయించుకున్నాను. పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసేసుకుని నెయిల్స్ చేయించేసుకున్నాను. ఐ వాస్ సో హ్యాపీ. ఫైనలీ 2 years తర్వాత నా ఫేవరెట్ నెయిల్స్ డన్. ఐమ్ సో హ్యాపీ. బ్యాక్ టు ద కార్. ఆల్మండ్ క్రోసాంట్ మీల్ చూసారా? ఆల్మండ్ మీల్ అంటారు లోపల ఉండేది. చాలా యమ్మీగా ఉంటుంది ఆల్మండ్ క్రోసాంట్. అసలు సారీ సరిగ్గా లేదు కదా, సాహిల్ లేట్ అయిపోతుంది, చాలా టెన్షన్ గా ఉంది. బట్ దిస్ ఇస్ ద యమ్మీ ఆల్మండ్ క్రోసాంట్. చాలా బాగుంటుంది. మీకు అక్కడ ఇండియాలో దొరికితే, ఎక్కడ దొరికితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఆల్మండ్ క్రోసాన్స్ యమ్మీగా ఉంటాయి. అందరు తింటారు లేక ఎవరైనా తినని వాళ్ళు ఉంటే జస్ట్ అడ్వైస్ చేస్తున్నాను. కొంచెం డౌట్స్ ఉంటుంది, ఎవరైనా ప్లెయిన్ క్రోసాన్స్ ఎక్కువ అలవాటు మనకి. సో మనం ఆల్మండ్ క్రోసాన్స్ అంటే ఎలా ఉంటుందో అనుకుంటారేమో, బట్ రైట్ కెఫే యమ్మీ క్రోసాంట్ అద్దిరిపోయింది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఎయిర్పోర్ట్స్ లో ఎక్కడైనా చూసారంటే మాత్రం వదిలిపెట్టకండి, ఎందుకంటే వాళ్ళ డిఫరెంట్ గానే చేస్తారు వాళ్ళు. యమ్మీగా ఉంటాయి. అండ్ డెఫినెట్లీ మేక్ షూర్ దే టోస్టెడ్ ఆల్మండ్ క్రోసాన్స్ ఇంకా బాగుంటాయి. ఎంజాయ్. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తొందరగా పరిగెత్తి ఇప్పుడు పిల్లల్ని పికప్ చేసుకోవాలి. సో ప్లీజ్ మేక్ షూర్ యూ లైక్, సబ్స్క్రైబ్. Bye guys.